యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వదినా వదినా వదినా, పోలీస్ స్టేషన్ దాకా ఈ విషయం వెళ్తే నేను పనివాడినన్న విషయం మా నాన్నకు తెలుస్తుంది. అదే జరిగితే నాన్న ఈ జన్మలో ఇంటి మీద కన్నెత్తి కూడా చూడనివ్వడు. నువ్వు చెప్పింది కరెక్టే వర్మ. నువ్వు ఇంట్లో ఉన్న విషయం పొరపాటున మీ నాన్నకు తెలిసిందంటే నువ్వు ఇంటి నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాల్సి వస్తుంది. అదేంటక్క, ఇతను మన ఇంట్లో పనివాడిగా ఉన్న విషయం వాళ్ళ నాన్నకి తెలీదా? వాళ్ళ నాన్న ఏమైనా కోటీశ్వరుడా? లతుందని నిజమే మర్చిపోయి మాట్లాడుకున్నావే. అంటే వాళ్ళ నాన్నకి వర్మ ఇళ్లలో పనిచేయడం ఇష్టం ఉండదని చెప్పాడమ్మా. ఏదన్నా ఉద్యోగం చేసుకోమని చెప్పాడంట. అందుకే కోపం వస్తుంది అని అన్నాడు. అంతే కదా వర్మ? అవును వదినా, అవును అవును వదినా, అంతే లత. సర్లే బ్రదర్, ఏం జరిగినా అంతా మన మంచికే. ఆ గీత గారి దయ వల్ల ఈరోజు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. మాకంతే చాలు. అవును, నా పూజలే ఈయనని కాపాడాయి. అయినా వర్మ, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది. దేనికి? నువ్విక్కడున్నంతకాలం ఆ మినిస్టర్ నీ మీద పగబడతాడు. ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తుంటాడు. దానికన్నా నువ్వు ఇంటికి దూరంగా వెళ్తేనే చాలా మంచిది. ఏం మాట్లాడుతున్నావు? నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు. ఏంటి అది? అదేనమ్మా, ఇల్లు వదిలెట్టి పోను అని అంటున్నాడు కదా వర్మ? ఏమో అక్క, నాకైతే చాలా భయంగా ఉంది. మీరేం భయపడక్కర్లేదు. నేనిచ్చిన స్ట్రోక్కి జీవితంలో ఆ మినిస్టర్ గాడు ఇక ఈ ఇంటి వైపే చూడ్డు. అక్క అలా చూడు. ఒరే తమ్ముడు, ఏంట్రా మన బ్యాచ్ మొత్తం ఏదో కుసకుసలాడుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదక్క. ఎల్లు చూసిరామంటావా? ఏం వద్దులే, వాళ్ళ మొహాలు చూస్తుంటే మన గురించి కాదని అర్థం అవుతుంది. సైలెంట్గా ఉండు. అలాగేనక్క. ఒరే అవుతారు, వాడు అంచుగడు కదూ? అవునక్క, అవునక్క. ఎప్పటిదాకా మొహానికి ముసుకేసుకున్నాడంటే ఎవడో అనుకున్నాం. ఆ అంజిగాడు వచ్చేసాడనమాట. అమ్మ వెధవా, అంత పనిచేశాడేంట్రా ఈడు? వాడు చిట్టమని కలవకూడదు. వెంటనే వాడిని పక్కకు తీసుకెళ్దాం పద. 5 minutes, ఇప్పుడే వస్తామండి.
రే, నువ్విలాంటి వెధవ పని చేస్తావని నేను ఊహించానురా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు ఏం మాత్రం ప్రాణం మీద ఆసున్నా మూసుకుని నన్ను ఫాలో అవ్వు, లేదంటే ఇక్కడే చస్తావు. అవతారం, వీడిని నోరు మూసి తీసుకురా. అలాగేనక్క. బావా, అతను డిఎన్ఏ అంజలా ఉన్నాడు కదా? అవును చిట్టమ్మ, ఖచ్చితంగా వాడే. వాడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అది నాకు అర్థం కావట్లేదు బావా. ఆయన కోసమేగా మనం వెతుకుతున్నా. ఇప్పుడు అడ్డుకుంటే నిజమేంటో తెలుస్తుంది. రా బావా, వెళ్ళిసుద్దాం. పద. పద. అన్నయ్య ఎక్కడికి? నువ్వు ఇక్కడే ఉండు తమ్ముడు, మేము ఇప్పుడే వచ్చేస్తాం, వెంటనే వచ్చేస్తాం. పద. చిట్టమ్మా, నన్ను కూడా తోడుగా రమ్మంటారా? ఆకలేదక్క, నువ్వు ఇక్కడ ఉండు. ఇక్కడంతా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. ఇప్పుడు వెళ్దాం. ఎరా, ఎంత ధైర్యం లేకపోతే ఈ కాంతమ్మనే ఎదిరించాలని డిసైడ్ అవుతావారా? నా కళ్ళు కప్పి నా ఇంట్లోనే అడుగు పెడతావా? నీ అదృష్టం బావుండి మొన్న పులిగాడు కోటిగాడి నుంచి తప్పించుకున్నావురా. ఈరోజు ఈ కాంతమ్మ నుంచి తప్పించుకోవడం అసంభవం. ఆల్రెడీ తెలుసు కాంతమ్మా, నీకు దొరికిపోతే చంపుతావని తెలుసు, నీ చేతిలో చస్తానని కూడా తెలుసు. అయినా సరే నేనెందుకొచ్చానో తెలుసా? ఏ పాపం తెలియని చిట్టమ్మకి నిజం చెప్పాలి అని. ఏంట్రా, నిజం చెప్తావా? నిజం అలాగే అలాగే చెప్పరా. చిత్తి మంట మీద నీ శవం కాలేటప్పుడు చెప్పు. అవుతారు, వాడి నోరు మూసేరా. అలాగే అక్క. చిట్టమ్మా, అమ్మ చిట్టమ్మా, నేను డబ్బుకు కకృతిపడి నీకు అన్యాయం చేశానమ్మా, నన్ను క్షమించమ్మా. చిట్టి, వాడి మాటలు నమ్మకు. వాడిని వీరనారాయణ కొనేశాడు. వాడు ఆస్తిని కాపాడుకోవడానికే వీణిక్కడికి పంపించాడు. చిట్టి, వాడిని నమ్మద్దు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అతనేదో చెప్తున్నాడు, నువ్వేదో చెప్తున్నావు. నువ్వు కాసేపు ఆగు. సార్, అసలు ఏం జరిగిందో మీరు చెప్పండి సార్. సార్, నేను మాటలతో చెప్పను సార్.
నేను చేతులతో చేసి చూపిస్తాను. ఇదిగోండి సార్, ఇదొకసారి చదవండి. అచ్చా 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 అత్త అత్త అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా చిట్టమ్మ, కాంతమ్మ ఇలా చేస్తుందని నాకు తెలుసు. కాంతమ్మ, నాకు తెలుసు ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తావని. చిట్టమ్మ, ఇప్పటికీ నిజం దాస్తే నేను మనిషినే కదమ్మా. నా భార్య బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వే జమీందారింటి వారసురాలు అమ్మా. ఏడంజి గారు మీరు అనేది? నేను నేను జమీందారు గారింటి వారసురాల్లో? అవునమ్మా, నువ్వెవరు కూతురువో కాదమ్మా, సాక్షాత్తు శంకర్ నారాయణ గారి కూతురు అమ్మా. నిజమా? మీరు చెప్పేది నిజమా? అవునమ్మా, నువ్వే జమీందారింటి కూతురు అని ఇది చెప్పడానికే నేను సాక్ష్యం తీసుకొచ్చానమ్మా. అదే డిఎన్ఏ రిపోర్ట్ అమ్మా. కానీ ఆ రిపోర్టు ఇదిగో ఈ కాంతమ్మే నవ్వులు మింగేసిందమ్మా. అంటే మీరిచ్చిన డిఎన్ఏ రిపోర్ట్ మా చిట్టమ్మదా? అవును సార్, ఆనాడు ట్రస్ట్ వాళ్ళు శాషమాంబకి చిట్టమ్మకి రక్త నమూనాలు తీసుకుని డిఎన్ఏ టెస్ట్ చేయించారు సార్. ఆ రిపోర్టు ప్రకారం శేషమాంబ గారి డిఎన్ఏ, చిట్టమ్మ గారి డిఎన్ఏ ఒకటే సార్. దీని అర్థమేంటి సార్? జమీందారు గారి ఇంటి వారసురాలు చిట్టమ్మే కదా సార్. చిన్నమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు అనుకున్నట్టు నువ్వు ఆ కోకిలమ్మ కుటుంబరావుల కూతురు కాదమ్మా. అంటే నేను శంకర్ నారాయణ గారి కూతున్నా? అవునమ్మా. మరి ఆ రోజు చిట్టమ్మ జమీందారింటి వారసురాలు కాదని రిపోర్ట్ వచ్చింది. ఈరోజేమో నువ్వే చిట్టమ్మ జమీందారింటి వారసురాలు అంటున్నావు. అసలు ఎందుకు ఆ రోజు కాదని వచ్చింది, ఈ రోజు ఎందుకు అవునని వచ్చింది? సార్ అంటే అది నేను కాంతమ్మ ఇచ్చిన డబ్బు కక్కుర్తుపడి అసలు రిపోర్ట్ దాచి వేరే రిపోర్ట్ ఇచ్చాను సార్. రవిచంద్ర, వీడు చెప్పేది పచ్చబద్ధం, మోసం. రేయ్, ఇలా ఇంకా ఎన్నాళ్ళు ఎంతమందిని మోసం చేస్తావరా? మాట్లాడు. రేయ్, నిజం చెప్పరా, చెప్పు. వీరనారాయణ తన ఆస్తిని కాపాడుకోవడానికి, చిట్టమ్మనే ఈ ఇంటి వారసరాలను నమ్మించడానికి
నిన్ను పంపించాడు కదూ, చెప్పరా? చిట్టి, వీడి మాటలు నమ్మకు చిట్టి. ట్రస్ట్ వాళ్ళ నుంచి వీరనారాయణ తన ఆస్తిని కాపాడుకోవడానికి వీణ్ణి ఓ పావులా పంపించాడు. వీడి మాటలు నమ్మద్దు, నమ్మకు చిట్టి. వీడి మాటలు నమ్మావా నిజమైన జమీందారి వారసురాలివి నువ్వు మోసం చేసిందానివి అవుతావు. అబద్ధం చిట్టమ్మా, నువ్వే జమీందార్ గారి వాసురాలు అమ్మా. రేయ్, నోరు మీరా. ఇంకా కాసేపు ఇక్కడే ఉన్నావంటే కాల్చి పారేస్తాను. అమ్మ చిట్టమ్మా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ఒకటేనమ్మా. నువ్వే జమీందారింటి వారసురాలివి, నువ్వే జమీందారింటి వారసురాలివి, నువ్వే జమీందారింటి వారసురాలివి, నువ్వే జమీందారింటి వారసురాలివి. కాంతమత్త, అతను చెప్పేది నిజమా? చెప్పత్తా, నీకు మా అమ్మ నాన్నెవరో తెలుసా? నేనెవరికి పుట్టానో నీకు తెలుసా? చిట్టి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్నెత్తుకొచ్చిన కోకిలమ్మ కుటుంబరావులకి నీ తల్లిదండ్రులెవరో తెలీదు. ఇక నాకెలా తెలుస్తుంది? అమ్మా, మరి నీ వైపు ఏ తప్పు లేకపోతే అతను చెప్పేది అబద్ధమైతే అతనిచ్చిన రిపోర్టు నువ్వెందుకు నవ్వులు మింగేశావు? చెప్పమ్మా. రవిచంద్ర, ఒక్క చెప్పనా? వాడే గనక నిజాయితీ పరుడయ్యుంటే ఆ రోజు రాంగ్ రిపోర్ట్ ఎందుకు ఇస్తాడ్రా? వాడు నా దగ్గరకొచ్చి డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ ఎందుకు చేశాడు? ఏంటి, నిన్ను బ్లాక్మెయిల్ చేశాడా? అవును, మిమ్మల్ని కలిసేందుకు నాకెన్నిసార్లు ఫోన్ చేశాడో తెలుసా? తమ్ముడు, ఆ ఫోన్ ఇవ్వరా. ఇదిగో అక్క. ఇదిగో చూడు, ఎన్నిసార్లు ఫోన్ చేశాడో చూడు. చూడు చూడు, ఎన్నిసార్లు నాకు ఫోన్ చేశాడు చూడు. ఇదిగో. ఇప్పటికైనా నమ్ముతారా వాడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అని? అదే అత్త, అసలు అతను నిన్నెందుకు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు? ఎందుకంటే ఏం చెప్పను, నువ్వు జమీందారీ బిడ్డవి కాదు అని నాకు తెలుసు చిట్టి. కానీ నువ్వే జమీందారీ బిడ్డవని నేను కూడా చెప్పాలట. అలా చెప్తే నాకు 10 కోట్లు డబ్బిస్తాడట. అలా అని ఎవరు చెప్పమన్నారు? ఇంకెవర్రా, ఉన్నాడుగా ఓ వీరనారాయణ. అతనే ఇతన్ని పంపించాడు. ఎవరో ఒకరికి పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చి జమీందారీ బిడ్డని అబద్ధం చెప్పి ఆ కుటుంబానికి ద్రోహం చెయ్యలేను రవిచంద్ర. అందుకే నేను అబద్ధం చెప్పను అని చెప్పాను. అయినా సరే వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఆ ప్లాన్కి నేను లొంగకపోయేసరికి చిట్టమ్మని ట్రాప్ చేద్దాం అనుకున్నాడు. పాపం చిట్టమ్మేమో ఆమాయకురాల్లా వాడి మాటలు నమ్మేసి వాడి ట్రాప్లో పడిపోయింది. కాంతమత్త, అంటే అతను చెప్పిందంతా అబద్ధమా? ఇంకా అనుమానం పోలేదా? పోనీ అదే నిజమనుకుందాం. నీ కాలు మీద పుట్టుమచ్చుంది కదా, ఆ రోజు విజయనగరంలో చెట్టు నరికినప్పుడు పాలు రావాలి కదా. పాము పుట్ట దగ్గర పాలు పెట్టినప్పుడు అది తాగాలి కదా. కానీ ఇవన్నీ ఎలా జరిగాయి? వెనక నుంచి
మేమిద్దరం కలిసి ప్లాన్ చేస్తే జరిగాయి అవునా కాదా